గుడ్ మార్నింగ్ అయిపోయింది, గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, గుడ్ ఈవినింగ్. ఈరోజు నాకు చేపలు తినాలనిపిస్తుంది అని అడిగాను బాబాగారిని. చేపలు కావాలి, సెలవు కావాలి, డబ్బులు కూడా కావాలి అని అడిగాను. చాలామంది నన్ను చూసి నవ్వుతారు కదా, బాబాగారికి మీకన్నా బాగా పూజ చేస్తాము, సో మా మాట ఎప్పుడు వినలేదే, మీ మాట విన్నారా అని చాలామంది కామెంట్ చేశారు నాకు. సో బాబాగారి కూతుర్ని నేను అడిగితే తప్పకుండా విత్ ఇన్ సెకండ్ వన్ డే 2 డేస్లో అయిపోతుంది ఆ పని అని చెప్పాను. మీరు నమ్మలేదు. సో ఇదే నిదర్శనం. ఎందుకు అంటే నేను మార్నింగ్ బిగ్ బాస్కి వెళ్ళాను. సో నీ జతగా నేనుంటే సీరియల్ ప్రోమోకి వెళ్ళాము, ప్రమోషన్కి వెళ్ళాము. వెళ్ళి వచ్చాము. మేడం కలకత్తా వెళ్ళిపోయారు, మేము ఇటు వచ్చాము. సో చేపలు అయిపోయింది, పేమెంట్ పడిపోయింది. ఇప్పుడు పులుసు వేద్దాం ఫ్రెండ్. సో చేపల కూర తినాలి అంటే సండే కంపల్సరీ కావాలి. చికెను మటను తినాలి అంటే అది మండే అయినా పర్లేదు, ట్యూస్డే అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కానీ ఈ బుర్రలు బాయిల్ అయిన తర్వాత వేద్దాం ఫ్రెండ్, ఓకేనా? అట్లా ఉంటుంది. చేపల పులుసు అంటే రజనీ అబ్బా, చింత చిగురు చేపల పులుసు కలిపి వండితే ఎట్లా ఉంటుంది? రజనీ నవ్వులకు ఉంటుంది. అమ్మ నాన్న ఆవకాయ రజనీకి ఇచ్చిన వేడి వేడి చేపల పులుసు ఇప్పుడు ఎప్పటికీ బోర్ కొడుతుంది. కొంచెం బాయిల్ అయిన తర్వాత చింత చిగురు వేద్దాము. సో చింత చిగురు వేసామని చింతపండు పుల్లయకుండా ఉండకూడదు సుమా, అది కొంచెం ఇది కొంచెం అట్లా ఉంటుంది అన్నమాట. సో బాయ్. చూసారా, బాబా గారికి మనం అంటే అంత ప్రేమ. రేపు సెలవు పెట్టి మంచిగా పూజ చేద్దాం. ఇన్ని రోజులు బాబా గారి అంటే ఇష్టంగా పూజ చేస్తే పళ్ళు, పువ్వులు, పాలు ఎక్కువ పెడతాను. షూట్ ఉంది అంటే జస్ట్ దీపం పెట్టి వెళ్ళిపోతాను. మరి అంత ప్రేమగా పూజ చేయకపోతే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్. బాగా చెయ్యాలంటే సెలవు అయ్యి ఉండాలి. సెలవు అయ్యి ఉంది అంటే ఈరోజు డబ్బులు నిన్న డబ్బులు కలిపి ఈరోజు వచ్చేస్తాయన్నమాట. అట్లా ఉంటుంది మనతో. బై. ఇప్పటికీ ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. సో ఇంకా కుక్కర్ పెట్టాలి. బాబు వచ్చేస్తే డ్యూటీకి వెళ్ళాడు. ఓకే బాయ్. హ్యాపీ సండే, హ్యావ్ ఎ నైస్ డే.